కాకుండా సీమంతం ఏంటి? మీకు అనుకున్నానండి, మీ చెల్లెలు గారి పెళ్లికా అండి? అరే అంత అవసరమా? ఆ టైప్ మ్యాచింగ్ కలర్స్ ఇద్దామని. చెల్లి లేదు గిల్లి లేదు, పెళ్లి నాకే. ఇది కట్టుకుంటే నిండుగా ఉంటది. ఇది ప్యాక్ చేయండి. ఆయనకి ప్యాంటు షర్ట్లు ఇవ్వండి. ఓ మన అన్నయ్య గారా అండి? కాదండి, నా మొగుడు గారండి. ప్యాక్ చేసి కింద పంపించండి. కింద పంపిస్తానండి. 16 రోజుల పెళ్లిళ్ళు పోయి 5 రోజుల పెళ్లిళ్ళు వచ్చాయి. 5 రోజుల పెళ్లిళ్ళు పోయి ఒక్కరోజు పెళ్లి వచ్చింది. ఒక్కరోజు పెళ్లిపోయి స్పాట్ లో రిజిస్టర్ మ్యారేజ్ వచ్చింది. రిజిస్టర్ మ్యారేజ్ పోయి కడుపుల మ్యారేజీల దగ్గర అవుతాయన్నమాట. మా పెళ్లికి తప్పకుండా రావాలి. మీరు కూడా అలాగే. ఏంట్రా ఆ కడుపేంటి, ఈ శుభలేఖలేంటి? నేను కూడా ఇట్లాంటి పెళ్లి చేసుకుందాం అనుకుంటాను మావా. ఏడ్చేవులే. మా పెళ్లికి తప్పకుండా రండి. తప్పకుండా వస్తామండి. తప్పకుండా రండి. భూత ప్రేత పిండ ప్రధానే. చదువుతున్న తద్దిన మంత్రం ఇది పెళ్లి. ఈ దిక్కుమాలిన పెళ్లికి రావాల్సింది అసలు మనం కాదయ్యా, మంత్రసం. ఏ నిమిషంలో పురుటి నొప్పులు వచ్చేస్తాయో ఏమో. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని బిడ్డ బారసాల రోజున మ్యారేజ్ ఫిక్స్ చేసుకుని బిడ్డతో సాక్షి సంతకం చేయించుకుంటుందో ఏమో. నువ్వు కానీ సోఫాలో పెళ్లి ఏంటి విడ్డూరం కాకపోతేను. ఒకసారి శోభన మంచం ఎక్కాక సోఫాలో కట్టుకుంటే ఏంటి, స్టోర్ రూమ్ లో కట్టుకుంటే ఏంటి. అయినా నా వరకు నాకు ఈ పద్ధతి బాగా నచ్చిందమ్మా. కోరుకున్న కుర్రాళ్ళు విషయం ఉందో వీక్నెస్ ఉందో తెలుసుకుని కట్టుకుంటుంది. మరే లేకపోతే తీరా చేసుకున్నాక తాళిగట్టినోడు తడిగుడ్డగాడైతే గాడిపోయిలు ఆరిపోవు. అవునే అమ్మా. ఈ డేటింగ్ పెళ్లి ఉందని నాకు ముందు తెలీదు. తెలిస్తే నేను కూడా ఇలాగే చేసుకునేదాన్ని. చూడటానికి శోభన్ బాబులా ఉన్నాడని, కరెంట్ ఆఫీసులో పని చేస్తున్నాడని కట్టుకున్నా. తర్వాత తెలిసింది ఆయన బాడీలోనే కరెంట్ లేదని. నా కాలం కలిసి వచ్చి హార్స్ పవర్ ఉండే మగాన్ని కట్టుకున్నాను గాని లేకపోతే గోడలు దూకాల్సి వచ్చిండేది. చదివిన తూతులు చాలు కానీ వాళ్ళ చేత పీపీ ఎనిమిచ్చి పుష్టి కట్టించే పప్పును తినేయచ్చు. గాడ్రేజ్ బీరోలో భద్రంగా దాచుకో. ఏంటిది? నువ్వు నాకు నచ్చలా, అందుకే తాళిబొట్టు కట్టట్లేదు. ముహూర్తం టైంలో జోకులేంటి? యూస్లెస్ ఫెలో. ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే చెప్పుతో కొడతా. ఏమన్నా? ఏ అర్థం కాలేదా? నువ్వు నాకు నచ్చలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు. ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే తోళ్ళు చెప్పుతో కొడతా అన్నా. ఆగు బాబా, ఏమైంది? మీ చెల్లెలు నాకు నచ్చలేదండి. ఈ పెళ్లి క్యాన్సిల్. ఏమిటి పెళ్లి క్యాన్సిలా? అవును, ఇష్టపడి డేటింగ్ పెట్టుకున్నావు. ఆ డేటింగ్ లో నేను పాస్ అయ్యాను, మీ చెల్లెలు ఫెయిల్ అయింది. నా ఫ్యాంట్లో ఉన్నవి వంకర కాళ్ళ మంచి కాళ్ళ, నాకు మగతనం ఉందా లేదా అని ఎక్స్రేలు చేసి మరీ పరీక్ష పెట్టింది. దాంట్లో నేను పాస్ అయ్యాను. నాకు పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ అంటూ ఒంగుళ్ళు దూకుళ్ళు చేసే పెళ్ళాం అక్కర్లేదు. తెల్లారగట్టే తలంటుకుని పొలానికి వెళ్లే పెళ్ళాం కావాలి. ఒళ్ళంతా కనిపించేలాగా బొట్టు కింద అరగజో, బొట్టు పైకి అరడుగు పీలికలు వేసుకునే పెళ్ళాం అక్కర్లేదు. ఆడదని తెలిసేలా 6 గజాల చీర కట్టుకునే ఆడది కావాలి. అట్టాగే నా కాబోయే భార్య సీతలాగా ఉండాలని కోరుకున్నాను. కానీ పెళ్లికి ముందే లాడ్జింగ్ సర్వీసులా నీ చెల్లెలు నాతో కడుపు చేయించుకుంది. కాబట్టి నీ చెల్లెలు ఫెయిల్ అయింది. అందుకే మీ చెల్లెలు నేను పెళ్లి చేసుకోవట్లేదు. తాళి కట్టకుండా మండపం నుంచి బయటకు వెళ్దామని. నువ్వు నా పంచం మీద అంచు కూడా పీకలేవు. సాంబశివరావు, డేటింగ్ లో పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యానని నీ దారి నువ్వు చూసుకుంటే ఈ కడుపుకు బాధ్యులు ఎవరు? ఇత్తనం నాటితే మొక్క మొలుస్తుందని ముందు మీకు తెలియదా? ఒళ్ళు కొవ్వెక్కి కడుపు చేయించుకోవడం మీ ఆడపడుచు తప్పు గాని నా మొగతను తప్పు కాదు.
రామయ్య, నన్ను మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యం రా? రారా పోరా నువ్వు అంటానికి నేను పడ్డానికి నీకు నాకు ఏంటే సంబంధం? ఉంటే గింటే అక్రమ సంబంధం తప్ప. అగ్రిమెంట్ ప్రకారం మరో 6 నెలల పాటు డేటింగ్ చేయాలి. ఇద్దరు ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే విడిపోవాలి. నేను నీకు నచ్చాను, కడుపు చేయించుకున్నావు. నువ్వు నాకు నచ్చలేదు, విడిపోతున్నావు. ఇందులో నేను చేసిన తప్పేంటి చెప్పండి. కమాన్ టెల్ మీ యార్. యా టెల్ మీ. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ఆకుకే పడుద్ది బొక్క, నాకే ఊడిది తొక్క. నా గోతికి చెమట పడ్డావు తప్ప. నాన్న సీన్ అర్థమైంది? అర్థమైంది. అయితే టాటా చెప్పొచ్చాయి. సారీ యార్, టేక్ ఇట్ ఈజీ, డోంట్ ఫీల్ అన్ఈజీ. ఆల్ ద బెస్ట్, బాయ్ బాయ్, సీ యూ. డేటింగ్ డేటింగ్ అని చీర చింపేసాడేటి. ఒళ్ళు కొవ్వెక్కిన ఎవరే కాకపోతే డేటింగ్ కాపురం ఏంటే? దాని ప్రవర్తనకి ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలిసే. దాని అవ్వారం చూసి పువ్వు చూపించి చేతిలో ఆకులు పెట్టే రకం అనుకున్నాను కానీ మా నోడు నోట్లో అరటిపండు ఎట్టి అమ్మని చేసేసాడు. పాపం వాడుకొని కడుపు చేసి వదిలేస్తే ఎంతైనా అన్యాయం కదటే. అన్యాయమా ఆకులు కట్ట? పెళ్లికి ముందే పడకెక్కితే కడుపు రాక కలరా వస్తుందా? నేను ముందే అనుకున్నాను డేటింగ్ గీటింగ్ అంటే మొదటిగా మోసం వస్తుందని. నేను చెప్తే ఎవరైనా వింటే కదా. డేటింగ్ అన్న రోజునే ఓ పిల్లాడికి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిందని నాకెప్పుడో తెలుసు. మేము కాస్తంత లావెక్కితే వెనకాల జిల్లాలు డిక్కీలు అని గోల పెట్టి స్లిమ్ గ్లామర్ అంటూ ఎక్సర్సైజులు చేయించావు. మరి నీ ముందు కొండ పర్రంత పొట్ట పెంచుకున్నావు, దాన్నేం చేస్తావు? మేము ఈ శరీరాలతో బయటకెళ్తే ఎవరు ఏమీ అనరు. నువ్వు ఆ పొట్ట పెట్టుకుని బయటకెళ్తే ఎవరితో తిరిగి ఎవరు నవ్వుతారు. మీరెన్ని సంవత్సరాలు ఎక్సర్సైజులు చేసినా మీ ఊర శరీరాలు రవ్వంత కూడా తగ్గావు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టలు పడేస్తే కట్ చేసి పారేస్తారు. కంగ్రాట్స్. ఎందుకు? మీకింకా 46 రోజుల్లో మగబిడ్డ పుట్టబోతున్నాడు. ప్రసవం డేట్ చెప్పి కాదు, పిండాన్ని చంపి అప్పుడు చెప్పండి కంగ్రాట్స్. ఆడపిండాన్ని చంపుకుంటున్నారు, మగపిండాన్ని చంపమంటున్నావు ఎందుకమ్మా? నీకింకా పెళ్లి కాలేదా? పెళ్లి కాకుండా కండానికి నాకేమైనా భయమా? ఈ ఇడియట్ కి తల్లిని కాకూడదని. ఇప్పుడు కష్టం అమ్మా. చస్తే చావునివ్వండి. మీకు తెలుసా, వీడు చస్తేనే నాకు హ్యాపీ. కష్టం బిడ్డ కాదు నీకు. 4 నెలల లోపు అయితేనే అపర్షన్ సాధ్యం. నీకిప్పుడు 8వ నెల. ఇప్పుడు నీ ప్రాణానికే ప్రమాదం. ఈ వెదో పట్టని నేను మొయ్యలేను. ఓపెన్ చేసి బయటపడేయండి. వీడి కోసం నొప్పులు పడ్డ కూడా వేస్ట్. ఏదో ఒకటి చేయండి ప్లీజ్. చేసేదేమీ లేదు. ఏం